హలో ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఫామ్ హౌస్ పార్ట్ 3 చూడబోతున్నారు. పార్ట్ 1 రైతు బిడ్డ నిర్మలారెడ్డి ఛానల్లో చూశారు. పార్ట్ 2 నిర్మలారెడ్డి వరల్డ్లో చూస్తున్నారు. ఇప్పుడు పార్ట్ 3 కూడా అదే నిర్మలారెడ్డి వరల్డ్లో పోస్ట్ చేస్తున్నాను. మీరు ఆల్రెడీ కొన్ని చూసేశారు. మనం ఈరోజు గ్రీన్ హౌస్ ఒకటి చూడబోతున్నాం. తర్వాత అవుటర్ వ్యూ ఎలా ఉందో చూడబోతున్నాం. ఇవన్నీ కూడా మీరు నేచర్ని బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది నచ్చుతుంది. సో ప్లీజ్, నేచర్ లవర్స్ మాత్రమే ఇది బోర్ కొట్టకుండా ఉంటుంది. మిగతా వాళ్ళ మీ ఇష్టం అండి. ఫస్ట్ మనం ఫామ్ హౌస్లోకి వచ్చేసాం. ఇప్పుడు పైన అవుటర్ వ్యూ మనం లాస్ట్ వీడియోలో చూడలేదు. ఇన్నర్ వ్యూ లోపల మాత్రం చూసాము. సో అవుటర్ లుక్ ఎలా ఉందో ఒకసారి చూసి వచ్చేద్దాం. తర్వాత మనం గ్రీన్ హౌస్కి వెళ్ళిపోదాం. తర్వాత బుజ్జి బుజ్జి కోడి పిల్లలు ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. ఆల్రెడీ మనం పార్ట్ 1లో ఇన్సైడ్ ఎలా ఉందో కూడా చూసేసాం కాబట్టి ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్ళి ఆ చుట్టూ వ్యూ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. కింద అక్క ఎంచక్క ఊయలుగుతూ ఉంది. ఇక్కడ ఆల్రెడీ పులి బొమ్మని లాస్ట్ టైం చెప్పినట్లు వాళ్ళు కోతుల కోసం ఇక్కడ పెట్టున్నారంట. కోతులు ఎక్కువగా ఉన్నాయని. ఇవి చూస్తే కోతులు రావని నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. నాకైతే తెలియదు, ఒకసారి ట్రై చేయాలి మన అమ్మ వాళ్ళ ఊళ్ళో కూడా. తర్వాత చుట్టూ ఒకసారి వ్యూ చూసేద్దాం. ఇక్కడ టెంకాయలు కూడా ఎండబెట్టున్నారు, చూసారా? అన్ని పడిన టెంకాయలు అన్నీ కూడా. ఎక్కువగా ఈ ఫామ్లో నాకు మామిడి చెట్లు, తర్వాత టెంకాయ చెట్లు, జామ చెట్లు, తర్వాత ఉసిరికి చెట్లు బాగా కనిపించాయి. పైనుంచి వ్యూ చాలా బాగుంది కదా, నాకైతే భలే నచ్చేసింది. ఇక్కడ వాతావరణం అన్నీ కూడా. కాకపోతే కొంచెం ఎండగా ఉండడం వల్ల కొంచెం అలా ఉంది, కానీ నార్మల్ డేస్లో అయితే చాలా బాగుంటుంది అనిపించింది. చుట్టూ వ్యూ చూస్తుంటే ఇక్కడే ఉండిపోదామా అన్నంత హ్యాపీనెస్ ఇచ్చింది అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ పొల్యూషన్ లేదు, ఎక్కువ ఈ బస్సులు నాయిస్ అవంతా లేదు. మనం బెంగళూరులో ఉండి ఫెడప్ అయిపోయాం ఆ వాతావరణానికి. అలాంటప్పుడు ఇలాంటి ప్రదేశంలో వచ్చినప్పుడు జస్ట్ మనకు ఒక రిలాక్స్ మైండ్ వస్తుందన్నమాట. ఇక్కడ ఉన్న ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇలాంటి వాతావరణంలో మనం కూర్చున్నట్లయితే అవన్నీ కూడా మర్చిపోయి హాయిగా అనిపిస్తుందన్నమాట.
సో మొత్తం కట్ ఆఫ్ అయిపోతుందనమాట. ఏం టెన్షన్స్ ఉన్నా, ఏమున్నా మంచి మూడ్‌లోకి వచ్చేస్తాం. ఒక ప్లెజెంట్ అయిన వాతావరణంలో మనం ఉన్నప్పుడు మీరొకసారి ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. మీరు చిరాకుగా ఉన్నప్పుడు ఏదైనా మీకు నచ్చిన ప్రదేశంలో మీరు కూర్చున్నట్లయితే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో మీరే గమనించవచ్చు. నాకైతే ఎక్కువ నేచర్ ఇష్టం కాబట్టి నేను ఇలాంటి ప్రదేశాలు వచ్చినప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆహ్, ఎక్కువ కోపం ఉన్నప్పుడు కూడా నాకు పచ్చదనం చూస్తే కోపం పోతుందనమాట. ఆ విధంగా చూసారా? ఇక్కడ వాళ్ళు బాలాట ఆడుకోవడానికి రెడీ అవుతున్నారు. మనం ఒకసారి కిచెన్ వ్యూ ఒకసారి చూసేద్దాం మళ్ళీ. కోడిపుంజులు భలే ఉన్నాయి కదా! బార్ కౌంటర్ దగ్గర. తర్వాత మనం ఇప్పుడు బుజ్జి కోడి పిల్లల్ని చూడడానికి వెళ్ళిపోదాం. బుజ్జి బుజ్జి కోడి పిల్లలు ఎలా సౌండ్ చేస్తున్నాయో, ఆ సౌండ్ చెవులకి ఇంపుగా ఉన్నాయి చూసేద్దాం. కానీ ఈ ఫామ్‌లో మామిడికాయలేమో పెద్ద కాయలేదని అనిపిస్తుంది. అక్కడొక్కటి, అక్కడొకటి ఉందన్నమాట. ఇది ఏం బ్రీడో తెలియట్లేదు. పెద్ద చెట్లుకి కాయలైతే బాలేదు. ఈ టైంలో ఎక్కువ కాయలు కాసుండాలి కదా! కానీ అక్కడ అలా అయితే ఏం లేవు. లాన్ కూడా మొత్తం ఎండిపోయింది ఎండకేమో వాటర్ పట్టక. బావుందా? చూసారా ప్లెజెంట్‌గా ఎంత బావుందో. చూసారు కదా! నేచర్ సౌండ్ ఎంత బాగా ఉందో. ఇక్కడ కూడా మనం ఇంకొక ఫార్మింగ్ ఉంది. ఇక్కడ ఎక్కువ వెజిటబుల్స్ ఉన్నాయి. ఇది మన ఫార్మ్ హౌస్ చూసిన ఆపోజిట్‌లో ఉందన్నమాట ఇది. అక్కడ ఎలా ఉంది? ఆ వాతావరణం ఎలా ఉంది అని చూసి వచ్చేద్దాం. ఆల్రెడీ నేను షూట్ చేసే టైంలో ఆల్రెడీ 5:00 అవుతుందనుకుంటా. సో, సన్‌సెట్ మీరు చూడొచ్చు. తర్వాత ఇక్కడ ఎక్కువగా క్యాప్సికమ్ ఏసున్నారు. తర్వాత మన ఇది ఉంటుంది కదా! నూలుకోలు అంటాం కదా! అది వేసున్నారనమాట. కానీ అక్కడ కొంచెం డౌన్‌లో దిగితే మాత్రం చాలా బావుండింది. కాకపోతే మాకు టైం అయిపోయిందని నేనొచ్చేసాను. చూసారా ఆ రాక్ ఉంది కదా మధ్యలో దానికి ఆ కార్నర్‌లో అయితే ఆ బిట్ చాలా బావుంది. అక్కడ చిన్న చిన్న గుడిసెలు కూడా వేసున్నాయి. కాకపోతే నన్ను వీళ్ళు పిలుస్తూ ఉండడం వల్ల తొందరగా వచ్చేసాను. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా సరే ఆ పర్టిక్యులర్ ఏరియా చాలా బావుంటుందంట. వాళ్ళు చేసే ఫార్మింగ్ అంతా కూడా చాలా బావుంటుందని చెప్పారు తర్వాత. మొత్తం గూడా ఇక్కడ మీరేదైతే చూస్తున్నారో అన్నీ గూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట. ఎక్కువ ఇక్కడ మనం బెంగుళూరు సైడు విలేజెస్ అన్నీ కూడా మన మన వైపు పండించిన పంటంతా పండించరు. ఇక్కడ ఎక్కువగా వెజిటబుల్స్ మీద కాన్సంట్రేట్ చేస్తారు వీళ్ళు. ఆహ్, చూసారా ఎక్కువ టెంకాయలైతే ఇక్కడ ఎక్కువగా కాస్తాయి. తర్వాత వెజిటబుల్స్ ఓన్లీ వాటి మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు. ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ ఏం లేదు కాబట్టి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తోనే వీళ్ళకి ఆ ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది. కాకపోతే ఇప్పుడు మనం పర్టిక్యులర్‌గా ఏదైతే ఫార్మ్ చూస్తున్నామో వాళ్ళంతా ఏదో డబ్బుల కోసం చేసేవాళ్ళు కాదు. జస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ చేసేవాళ్ళనమాట. ఈ ఫార్మ్ గాని, మనం ఇందాక చూసిన ఫార్మ్ గాని. జస్ట్ వాళ్ళకి ఇష్టం అంట ఇలా ఇలా అంతా పెంచడం. సో, ల్యాండ్స్ కొని మధ్యలో ఒక చిన్న ఫార్మ్ హౌస్ లాగా కట్టుకొని వాళ్ళు వచ్చినప్పుడు వీకెండ్సో లేకపోతే ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు బాగా ప్రెజెంట్‌గా సా అక్కడ వాళ్ళు గడపొచ్చని ఇలా ఇస్తున్నారు. కాకపోతే ఖాళీగా ఎందుకు ఆ ప్లేస్ అంతా ఉంచితే అందం రాదు కదా! అని ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. వాళ్ళకి గూడా పని ఉండాలి కదా! ఏదో ఒకటి వ్యాపకం అని ఉండాలి కదా! అలా కొంచెం రిటైర్డ్ అయిన తర్వాత ఇక్కడికొచ్చి వాళ్ళు ఈ ఫార్మ్స్ అన్ని చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అలా
ఇలాంటి పర్టికులర్ వాతావరణంలో మనం ఉన్నప్పుడు మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం హ్యాపీగా ఉంటేనే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది అనిపించింది. తర్వాత మనం ఇంకొక గ్రీన్ హౌస్ అని చెప్పాను కదా! అక్కడ క్యాప్సికమ్ ఎక్కువ పండిస్తారంట. కాకపోతే మనం పోయే టైంలో క్యాప్సికమ్ అంతా ఏం లేదు. అది కూడా చూపిస్తాను మీకు ఎలా వాళ్ళు చేస్తున్నారనేది. ఇక్కడ చూసారా బొబ్బాస్కాయలని ఏదో అంటాం కదా మనం. మనకైతే అంతగా ఐడియా లేదు. కాకపోతే చాలా గుత్తులుగా కాసున్నాయి. ఇవి కూడా చాలా బావుంటాయంట. మన స్వీట్ లైమ్ ఉంటుంది కదా! ఆ విధంగానే పెద్ద పెద్ద తొల్లలుగా ఉంటాయి. రెడ్‌గా ఉంటాయంట. వీటిని నాకు తెలిసి బొబ్బాస్కాయలనే అంటారనుకుంటా. మీలో ఎంతమందికి తెలుసు ఈ కాయలు కామెంట్ సెక్షన్‌లో రాయండి. నేను కరెక్ట్‌గా ప్రొనౌన్స్ చేశానా లేదా అనేది కూడా మీరు కరెక్ట్‌గా కామెంట్స్‌లో రాయండి. ఒక రోడ్‌లో ఉన్న చెట్టు కూడా ఎంత బాగా కాసిందో చూసారా? ఎక్కడ కూడా బంచెస్‌గా ఉన్నాయి కాయలన్నీ కూడా. తర్వాత ఈ ఈ ఇంటి పక్కనే బుజ్జి మేక పిల్లలు గూడా ఉన్నాయి. మేక పిల్లలో, పొట్టేలు పిల్లలో ఏదో చూద్దాం. అవి గూడా ముద్దుగా ఉన్నాయి. ఆడుకుంటూ ఉన్నాయన్నమాట. అవి గూడా మీకు చూపిస్తాను. సో, రోడ్ వ్యూ గూడా ఎలా ఉందో చూడండి. చూసారా? బుజ్జి పిల్ల అది కుమ్ముతూ ఉంది దాన్ని. నేను పట్టుకుంటూ ఉంటే వెళ్ళిపోతూ ఉందన్నమాట అది. చూసారు కదా! ఇక మనం గ్రీన్ హౌస్‌కి వెళ్ళిపోదాం. సో, బాగా ఫైట్ చేస్తున్నాయి ఇవి ఒకటికొకటి. అది పాలు కావాలని అంటుంది. వాళ్ళ అమ్మేమో పాలివ్వట్లేదు పాపం. ఓకే. ఇప్పుడు మనం గ్రీన్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళే దారి కూడా చాలా ఏమంటారు మనం ఎంజాయ్ చేసేలాగా ఉన్నాయి. చుట్టుపక్కల గ్రీనరీ కూడా అదిరిపోతుంది. సో, మన ఛానెల్‌లో చాలామంది ఈ నేచర్ లవర్సే ఉన్నారు కాబట్టి 100% వీళ్ళందరికీ నచ్చుతుందని నేను ఇవన్నీ కూడా షూట్ చేయడం జరిగింది. వీళ్ళైతే నా కోసమే నాకు చూపించడం కోసమే ఆ గ్రీన్ హౌస్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. సో, థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళకి వన్స్ అగైన్ మన ఛానల్ తరపున మన కోసం వాళ్ళు ఆ గ్రీన్ హౌస్ చూపించడానికి తీసుకెళ్తున్నందుకు. కాకపోతే బ్యాడ్ లక్ గ్రీన్ హౌస్‌లో మొత్తం క్యాప్సికమ్ ఉండుంటే బాగుండేదేమో. కానీ ఆ టైంలో క్యాప్సికమ్ లేదు కాబట్టి జస్ట్ మనం ఆ గ్రీన్ హౌస్‌ని మాత్రం చూసి వచ్చేసాం. సో, దగ్గరకొచ్చేసాం గ్రీన్ హౌస్‌కి. కానీ ఆ పర్టిక్యులర్ ఏరియా అయితే చాలా బావుంది. ఎందుకంటే అటువైపు కొండలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం ఈ పర్టిక్యులర్‌గా ఏదైతే చూస్తున్నారో అదంతా కూడా నూలుపోలు వేసున్నారు. కానీ పాపం ఆ రైతుకి ఆ పంట సరిగ్గా రాలేదనుకుంటా. అక్కడక్కడ మొత్తం అలాగే వదిలేసున్నారనమాట. కోతులో ఏంటో బాగా తిని సగం సగం అలా ఉన్నాయి. సో, ఎదురుగా కనిపిస్తుందే అదే గ్రీన్ హౌస్. దాని లోపలే క్యాప్సికమ్ అలాంటివి పెడతారంట. సో, మనం లోపల ఎలా ఉంది అని చూసొచ్చేద్దాం. సో, ఇక్కడ కొంచెం వాటర్ కూడా తక్కువ అని చెప్తున్నారు. కానీ మనం ఏదైనా ఫార్మింగ్ చేసేటప్పుడు వాటర్ బావుంటేనే అక్కడ పచ్చదనం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసారా వాళ్ళు కంపార్ట్మెంట్ లాగా 3 స్టోరీస్ కట్టేశారు. ఇది గ్రీన్ హౌస్. సో, ఈ గ్రీన్ హౌస్ లోపల ఎలా ఉందో చూద్దాం. చాలా పెద్ద గ్రీన్ హౌస్ అన్నమాట ఇది. ఇది మన లోపల చూసినట్లయితే ఈ విధంగా ఉంది. మొత్తం కూడా కవర్ చేసున్నారు. దీని లోపల మనం నీడకి వచ్చే వెజిటబుల్స్ ఏదైనా కూడా ఇందులో పెంచేదానికి ఆస్కారంగా ఈ విధంగా చేస్తున్నారనమాట. ఇది చాలా పెద్ద ల్యాండు. మనం ఇప్పుడు చూపిస్తుందే కాకుండా అటువైపు కూడా ఉందన్నమాట. తర్వాత మనం అక్కడ ఏముందిలే అని చెప్పి నేను బయట చూపిద్దామని వచ్చేసాను. అక్కడ కనకాంబరం మొక్కలు అవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత అక్కడ వేరే ఏదో చిన్న చెట్టుంది. దాని పేరేంటో మర్చిపోయాను. ఇవి కనకాంబరం మొలకలు. తర్వాత ఇక్కడ కూడా ఏదో వెజిటబుల్స్ ఏస్తున్నారు. టమాటానా ఏదా అని తెలియట్లేదు. మర్చిపోయాను. అది చూసాను కానీ మర్చిపోయాను. సో, గ్రీన్ హౌస్ చెప్పాను కదా! ఇదంతా కూడా గ్రీన్ హౌస్ అన్నమాట. ఎల్ షేప్‌లో ఉంది. ఇదంతా కూడా గ్రీన్ హౌస్.
సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చూస్తే చాలానే అనిపిస్తుంది. కాకపోతే పాపం వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అయితే చాలా తక్కువ అనిపిస్తుంది. సో నేను రైతు బిడ్డగా నాకు అదేంటో తెలిసిందనమాట. వాళ్ళకైతే ఒకవేళ వాళ్ళు కన్సిడర్ చేస్తారో లేదు కానీ, కాకపోతే నన్ను వాళ్ళు పెట్టిన పెట్టుబడికైతే ఇన్కమ్ అయితే రావట్లేదు అని అనిపించింది వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత. ఇప్పుడు నేను వాళ్ళు గ్రీన్ హౌస్‌లోనే ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను మీకోసం ఇలా పక్కకొచ్చాను ఇవన్నీ చూపిద్దామని. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్‌లో ఆ చెట్టు ఏంటో తెలుసా మీకు? ఆముదం చెట్టు. సో ఆముదం గింజల నుంచి ఆముదం చేస్తారు కదా! ఆ చెట్టు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. చూసారా? ఇవి ఆముదం గింజలనమాట. ఈ గింజల్ని బాగా బాయిల్ చేసి తర్వాత వాటర్‌లో బాయిల్ చేసినప్పుడు పైకి చూసారు కదా! దీని లోపల గింజ ఉంటుంది. అది కాఫీ కలర్‌లో ఉంటుందనమాట గింజ. మా చిన్నప్పుడు నానమ్మ చేసేది ఆముదం. అప్పుడు చూసిన జ్ఞాపకం నాకు. బాగా పెద్ద సైజు అండా పెట్టి, అండాలో వాటర్ బాయిల్ చేసి, అందులో ఆ గింజలు వేసి, ఆ గింజల నుంచి వచ్చే ఏదైతే ఆయిల్ ఉందో అది పైకి తేలుతుంది. ఆ తేలిన దాన్ని అలాగే చేత్తో నానమ్మ వేరే పాత్రలో తీసిన జ్ఞాపకం నాకు. కానీ ఇప్పుడు అందరూ కొంటున్నారే గానీ ఎవరు తయారు చేసేవాళ్ళు ఎవరు లేరనిపిస్తుంది. పల్లెటూరులో గూడా అందరూ గూడా బాగా ఏమంటారు ఎక్కువ కష్టం చేయడానికి రెడీగా లేరనమాట. ఇక్కడ ఒక బావి కూడా తవ్వున్నారు. కానీ ఎందుకు ఆ బావి తవ్వారో నాకైతే అర్థం కాలేదు. పెద్ద లోతు లేదు, ఏం లేదు. దానిలో ఏదైనా వాటర్ ఏమైనా స్టోరేజ్ చేస్తారా అనేది అర్థం కాలేదు. కాకపోతే దానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. ముచ్చటగా ఉన్నాయి స్టెప్స్ రౌండ్‌గా చూడండి ఎంత బాగున్నాయో. సో మనం బావి లోపలికి కూడా ఫ్రీగా దిగొచ్చనమాట. కొన్ని బావిలైతే చిన్న చిన్న స్టెప్స్ పెడతారు. మనం దిగడానికి భయంగా ఉంటుంది. కానీ ఇంత చిన్న బావి ఎందుకు తవ్వారనేది నాకైతే అర్థం కాలేదు. సో వాటరు రాదు. అంతా మరీ డెప్త్ తక్కువుంది కదా! దీనికోసం చాలా ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా! వచ్చేటప్పుడు మనం అక్కడ ఇది ఉంది కదా! నూలుపోలని చూసారా? మొత్తం కూడా కోతులు తిన్నాయో ఏంటో నాకు అర్థం కాలేదు. లేదా వాటర్ లేక ఇలా అయ్యాయో అర్థం కాలేదు. పాపం ఈ రైతు ఈ పొలంలో ఉన్న రైతుకి అంతా కూడా పాపం వేస్ట్ అనిపిస్తుంది. చూసారా? మొత్తం కోతులు తిన్నట్లు అనిపిస్తుంది. ఇది ఒక ఎకరం దాకా ఉన్నట్లుంది. ఈ ఎకరం కూడా పాపం తనకి లాసే అనిపిస్తుంది. తర్వాత అటువైపు ఇదే సేమ్ కొంచెం గ్రీనరీ కనిపిస్తుంది. అక్కడికెళ్ళినట్లయితే అది చూసారు కదా! అక్కడికెళ్ళినట్లయితే కొంచెం అన్ని చిన్న చిన్న కాయలుగా కనిపించాయి మనకు. మొత్తానికి ఈ రైతైతే లాస్ అయ్యాడని చెప్పొచ్చు ఇవి చూసిన తర్వాత. చూసారా? ఇలా ఉంటాయి నూలుపోలు చెట్లు. మీకు తెలుసో తెలీదో మన నూలుపోలు అయితే చాలా మందికి ఆంధ్రాలో నూలుపోలు తక్కువ దొరుకుతుంది. కానీ చెన్నై, బెంగుళూరులో ఇదైతే ఎక్కువగా దొరుకుతుందనమాట. ఈ నూలుకోలు షుగర్ పేషెంట్స్‌కి చాలా మంచిదని చెప్తుంటారు. అందువల్లనే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎక్కువ డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఎక్కువ ఇది వాడుతూ ఉంటారు. ఈ జ్యూస్ గూడా తాగొచ్చంట. ఇలా ఉందనమాట. సో వాళ్ళు ఆ గ్రీన్ హౌస్‌లో ఏదో డిస్కస్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు వచ్చేటప్పటికి మనం ఇదంతా గూడా ఒకసారి రౌండ్ చేసి వచ్చేద్దామని నేనొచ్చేసాను. తర్వాత అక్కడ ఇంకొక బావి కూడా ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. దానిలో మాత్రం కొంచెం వాటర్ ఉంది. ఆ వాటర్ సహాయంతోనే ఈ ల్యాండ్స్ అంతా కూడా వాళ్ళు తడుపుతున్నారనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫార్మింగ్ అంతా చూసారు కదా! ఎలా ఉంది? మీకు నచ్చిందా లేదా? ఈ నేచర్ అంతా చూడడం, తర్వాత ఈ వెజిటబుల్స్ గార్డెన్స్ చూడడం, అవన్నీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో రాయండి. తర్వాత ఇలాంటివి ఎప్పుడైనా మీకు చూడాలనిపిస్తుందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఎదురుగా మీకు కొండ కనిపిస్తుంది కదా! అదే నేను చూపిస్తున్నాను. అక్కడ వాయిస్ కొంచెం డిస్టర్బ్‌గా ఉంది కాబట్టి ఆ వాయిస్ అంతా కూడా తీసేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.